ఏమండి, అందరూ అంతగా చెప్తున్నారు కదా, తాగండి. ఎంతో ప్రేమగా పెట్టాను, తాగండి. ఆగు బావా. మళ్ళీ ఏమైంది పద్దు? అమ్మా, శివుల్లో అర్ధభాగం ఎవరు? ఇంకెవరు? పార్వతి కదా. మరి రూపాయిలో అర్ధభాగం ఎంత? 50. మరి కాఫీ కూడా 50-50 చేసుకోవాలి కదా. అమ్మా కరస్తాలమ్మాయి. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదైనా సగం సగం చేసుకుని తాగాలి కదా. ఆలు మగలంటే పాలు నీళ్ళ లాంటి వాళ్ళు. మరిద్దరూ అన్ని సగం సగం పంచుకుంటేనే సంసారం సజావుగా ఉంటుంది. అబ్బా, ఇన్ని విషయాలు భలే చెప్తున్నావే నువ్వు. అలివేలు తాగు. నాకే వద్దు, నేను ఇందాకే తాగాను. బావగారు, అలివేలు సిగ్గుతో వద్దు వద్దు అంటుంది, కానీ మీరేమో ఇవ్వాలి. తర్వాత బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇవ్వాలి. భార్యాభర్తలు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా కోరుకుంటారు. సినిమాల్లో చూపిస్తారు కదా అలా. అమ్మ పద్మావతి, నువ్వు బావిలో కప్పవనుకున్నాను గాని నీకు లోక జ్ఞానం చాలా ఉందమ్మో. దానికెందుకు అంత ఆలోచన? సాసర్లో సగం పోసివ్వండి. సాసర్లో సగం పోసివ్వండి. చాలా థ్యాంక్స్ పద్మావతి. నీకొచ్చిన ఆలోచన నాకు రానందుకు చాలా సిగ్గనిపిస్తుంది. ఇక్కడి నుంచి అలివేలు ఏం వండినా, నాకోసం ఏం తీసుకొచ్చినా సరే, అలివేలుకి సగం, నాకు సగం. ఏం అలివేలు? పోసివ్వండి బావగారు. నా భార్య కంటే ఎక్కువ. ఇదిగో తీసుకో. అది అది అబ్బా, చల్లగా అయిపోతుంది. తాగవే మనవడా, తాగు. తాగలి వేలు. నీ చేత్తో నువ్వు అద్భుతంగా పెట్టిన కాఫీ కదా. బావగారు సగం తాగుతారు, నువ్వు సగం తాగు, సరేనా? తాగు తాగు తాగు. తాగమ్మా, దానికెందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు తాగు.
ఎందుకేనా ఇంత డ్రామాలు ఆడుతుంది? అదేంటే మొహం అలా పెట్టావు? ఆహా, అదా వేడిగా ఉంది కదా అందుకే. మొత్తానికి సినిమాల్లో హీరోయిన్ లాగా బలేదవుతున్నారు ఇద్దరునే. నువ్వు ఊరుకోరా సోడాబుడ్డి. భార్యాభర్తల మధ్య మనం ఎందుకు? వాళ్ళు తాగుతారు కదా, వదిలేయండి, పదండి. అలాగే ముందు మీరు పదండి. ఇంత ఉప్పుగా ఉంది, ఎలా తాగుతున్నావు? చెప్పాను కదా నువ్వు ఎంత బాధ పెట్టినా భరిస్తానని. అవునా? అయితే ఇది కూడా నువ్వే తాగు. ఏయ్! ఏంటి అంత పని చేసిందా అది? అవును బామ్మ, పాపం వాడెలా తాగాడే? భర్త అంటే భరించేవాడు అంటారు కదా, పాపం అందుకే భరిస్తున్నట్టున్నాడు. అసలు అలివేలు ఎప్పుడుకి మారుద్దమ్మా పద్మావతి? అలివేలు దుర్మార్గురాలు కాదు మామయ్య. చిన్నప్పటి నుంచి అత్త కొడుకంటే ద్వేషం. అదెంతకాలం ఉంటుందిలే, తొందరలోనే మారుస్తాను. ఉప్పు కలిపిన కాఫీ తాగిన బావ విషయంలో ఈ పాటికి అలివేలుకి ఆలోచన మొదలై ఉంటుంది. సుభద్ర, ఆ, ఏంటి నీ హడావిడి? ఇదిగోండి, ముందు మీ క్యారేజ్ తీసుకొని మీరు స్కూల్ కి బయలుదేరండి, నాకు లేట్ సుభద్ర, అయిపోతుంది. సుభద్ర, ఏంటి నీ దూకుడు? నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకింకెవ్వరూ లేరు. ఎందుకు లేరు? ఉన్నారు. కొడుకు, కోడలు, అన్నా, వదిన అందరూ ఆ పక్కింట్లో ఉన్నారు. పెళ్ళైన కొత్తలో గోడెక్కినట్టు ఇప్పుడు ఎక్కకు. ముందు స్కూల్ కి బయలుదేరండి, టైం అయింది. నీ కంగారు కారణం ఏంటో చెప్తే నేను వెళ్ళిపోతాను. వెంకీ అలివేలు ఒకే రూమ్ లో నిద్రపోయారా లేదా అని తెలుసుకుందామని. ఎందుకు నవ్వుతున్నారు? మొన్నటి వరకు కొడుకు ఎప్పుడొస్తాడని, నిన్నటి వరకు కోడలు ఎప్పుడొస్తుందని, ఈరోజు మనవడు ఎప్పుడొస్తాడని ఆశ. అంతేనా? భార్య అయ్యాక అమ్మ అవ్వాలని, అమ్మ అయ్యాక అమ్మమ్మ అవ్వాలని ఆశ ఉండదా మరి? బాగుందే మీ ఆడాళ్ళ వరుస. సరే సరే, తమరికి స్కూల్ కి టైం అవుతోంది, ఇక బయలుదేరండి. ఆ, బామ్మా, ఏ బామ్మా, బామ్మా, ఏంటే? ఇలా రా. చెప్పవే. వెంకీ రాత్రి బయట పడుకున్నాడా, లోపల పడుకున్నాడా? లోపలే పడుకున్నాడు. అబ్బా, అవునా? అంటే మెల్లిమెల్లిగా ఇద్దరు దగ్గరవుతున్నారంటావా? అలివేలు అసలు రూపం గురించి నీకు తెలియదే సుభద్ర.
ఆ? అడుగుతుంటే మాట్లాడవేంటి బామ్మ? హే, కాకినాడ కాజాలంటే వెంకి, ఆత్రేయపురం పూతరేకు లాంటి అలివేలు ఒకే రూమ్ లో ఉంటూ దగ్గర కాక ఇంకేమవుతారే? ఆ! అబ్బా, ఎంత మంచి మాట చెప్పావే బామ్మ. అలివేలు, అమ్మ అలివేలు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటత్తా? రా ఇలా రా. పో, ఏంటి విడి గోల? రామ్మా. ఆ, ఆ. రా 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 రా. ఏంటత్తా? ఇద్దరు హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ అత్తా. నిన్న నువ్వు చెప్పిన మాటలకి బావలో చాలా మార్పు వచ్చింది. అబ్బా, పోన్లేమ్మా. మీరు జాగ్రత్తగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అబ్బో, అత్త కోడళ్ళు బాగా కలిసిపోయారన్నమాట. 3 నెలలు ఆగండి అత్తగారు. కోడలు గారు మీ చేతికి బుల్లి మనవణ్ణి అందిస్తారు. బామ్మా, నేను దాంతో మాట్లాడటం లేదు కదా, అది నాతో ఎందుకు మాట్లాడుతుంది? నా అత్తతో నేను కాక ఇంకెవరు మాట్లాడతారు? అవసరం లేదని చెప్పు బామ్మ. అలా అంటే కుదరదని చెప్పు చేజీ. ఆ అదిగాదే, అలివేలు నా కోడలు, అది కాదు. అలివేలు కోడలైతే నేను మేన కోడల్ని. అయితే ఏంటి గొప్ప? అబ్బబ్బబ్బబ్బ, ఆపండి నీ గోల. అమ్మా అలివేలు, ఆ, ఆ, దీంతో మాటలెందుకు? నువ్వు లోపలికెళ్ళమ్మా. ఆ. బతికించింది ఇది. పార్టీ మార్చావు కదా సుభద్రత. బామ్మ, ఇంట్లో నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. పద్మ పద్మ అంటూ 10 సార్లు పిలుస్తూ ఉండేది. నీ మీద ఉన్న ప్రేమంతా దాని మీదకు మళ్ళీపోయిందే. ఇదిగో, సుభద్రకు నిజం చెప్పేస్తే నీపై ద్వేషం పెరగకుండా కనీసం అభిమానమైనా ఉంటుందమ్మా. ఏమని చెప్తాం? నీ కోడలు నీ కొడుకుతో కాపురం చేయట్లేదని చెప్తామా? మీ అందరి మీద పగని సాధించడం కోసం చూస్తుందని చెప్తామా? ఏమని చెప్తాం? ఒకవైపు అన్నయ్య వల్ల బాధపడుతుంది చాలదు అన్నట్టు కోడలి గురించి కూడా చెప్పి బాధ పెడదామా? నువ్వు చెప్పింది నిజమే లేవే. 2 కుటుంబాలు కలవడం సంగతి అటుంచి ఒకే గదిలో ఉండే ఇద్దరు ఒకటెప్పుడవుతారో అర్థం కావటం లేదు. అయ్యేలా చేయటమే నా పని బామ్మ. జానకి, జానకి, వస్తున్నానండి. ఏంటండి? ఊరందరికీ పంచాల్సిన సారంతా పంచిపెట్టారా? ఎప్పుడో పనిచేసామండి. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఒకసారి గుర్తు చేసుకో. అలాగేనండి. ఒరే రాముడు, ఊరందరి గురించి బాగానే ఆలోచిస్తున్నావు గాని కూతురు గురించి అల్లుడు గురించి ఆలోచించేదేమైనా ఉందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు? పెళ్ళయ్యి 2 రోజులయ్యింది. కొత్త జంటని గుడికి పంపించాలి కదా. పూజలు వ్రతాల్లాంటివి చేయిస్తే వాళ్ళ బంధం మెల్లమెల్లగా గట్టిపడుతుందిరా. అప్పుడు ఇద్దరిని పంపించడం ఎందుకు? అందరం కలిసే వెళ్దాం. అబ్బా, అందరం కలిసి వెళ్ళడానికి అదేమైనా అన్నదానమా, జాతరా? ఇద్దరినే పంపిస్తే ఏకాంతం దొరుకుతుంది, మనసు విప్పి మాట్లాడుకుంటారు, మనసులు కలుపుకుంటారా. తాత తొందరపడి పైకి పోయాడే, ఉండుంటే మరో 4 కాలాల పాటు సంతోషపడేవాడు. అబ్బా, అయిపోయిన సినిమా గురించి ఎందుకు గాని కొత్త సినిమా గురించి ఆలోచించు.
అవునండి, వాళ్ళని కొంచెం ఏకాంతంగా పంపిస్తేనే బాగుంటుంది. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కూడా బాగానే ఉన్నట్టుంది. ఆ మరి ఇంకెందుకు ఆలస్యం? జానకి, నువ్వు వెళ్ళి పూల సజ్జ తీసుకురాపో. ఉమ్, ఒరే రాముడు, నువ్వు పంతులకి ఫోన్ చేసి పిల్లలు గుడికొస్తున్నారు, ప్రత్యేక పూజలు చేయమని చెప్పరా. అలాగే. ఆ, ఒరే పిల్లలకు ముందు ఒక మాట చెప్పరా. అలాగే బామ్మ. అల్లుడు, అలివేలు, అల్లుడు, అమ్మా అలివేలు. అమ్మ అలవేలు. ఏం మావయ్య? బ్యాంకుకి బయలుదేరావా? ఆ, అవును. ఒక్క పూట సెలవు పెట్టు బాబు. అలివేలు నువ్వు కలిసి గుడికి వెళ్ళరండి. గుడికా? ఎందుకు నాన్నా? ఎందుకంటావేంటే? పూజలు చేయించుకొని రావటానికి. ఏం పూజలు? ఆ, ఆ, క్షుద్ర పూజలు. ముసలే, ఆ, ఆ, ఏంటా మాటలో? లేకపోతే ఏంట్రా? అది పూజలు అంటుందేంటి? చెప్పదలుచుకుందేదో తిన్నగా చెప్పొచ్చు కదా. ఆ చెప్తాలే. ఇదిగో అలివేలు, కొత్త జంట మీద అందరి కళ్ళు పడుంటాయి. అందుకే గుడికెళ్ళి పూజలు చేయించుకుంటే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. అందుకు గుడికి వెళ్ళమంటున్నాం. ఏమి అవసరం లేదులే ముసలి. ఆ అబ్బబ్బబ్బా, అవసరం లేదని అలా చెప్తావేంటే? అమ్మ అలివేలు, బామ్మ చెప్పింది మన మంచికే కదా, ఆ, కాదనుకో. అది కాదు నాన్నా. ఇంకేం మాట్లాడుకో. ఇలా సడన్ గా మీకు మీరే అనుకుని పంపిస్తారేంటి? మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి కదా. ఆ, అవునవును, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి కదా. చూడు బాబు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్ ఎందుకు చెప్పు. ఇంకేం మాట్లాడకుండా మీరు బయలుదేరండి. జనకి పూల సజ్జ తనకివ్వు. వెళ్ళవే వెళ్ళు. ఇదిగోమ్మా పూల సజ్జ తీసుకో, తీసుకో. మావయ్య అది కాదు, ఉన్నట్టుండి గుడి కంటే ఆఫీస్. బాబు, మీ ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇద్దరు కలిసి గుడికెళ్ళి మీకెలాంటి నిర్విఘ్నాలు లేకుండా పూజ చేసుకుని వస్తే మీరిద్దరూ కలకాలం కలిసి సంతోషంగా ఉండొచ్చు బాబు. అవునరా మనవడా, పెద్దవాళ్ళం, మా మాట కాదనకండి. ఇదిగో ఇద్దరూ కలిసి అలా గుడికి వెళ్ళిరండి. ఆ, పదండి బాబు, బయలుదేరండి. రారా మనవడా, రా, వెళ్ళు. రావే, రా. రా, పద. ఆ, ఆ, బాబు, బండి స్టార్ట్ చేయి. అదేంటే మొహం అలా పెట్టుకున్నావేంటి? మొహం అలా ఉందంటే గుడికి వెళ్ళడం ఇష్టం లేదు అనుకోరు. ఇష్టం లేని మొగుడు బండి ఎక్కావు అనుకుంటారు. ముసలే, ఏంటా మాటలు? నా కూతురికి అల్లుడంటే ఇష్టమే, కానీ అల్లుడికే నా కూతురంటే పూర్తిగా ఇష్టం కలగాలి. అబ్బా, నేనేమన్నాను లేరా? నేనేమన్నా వాళ్ళిద్దరి కోసమేగా. ఒరే మనవడా, నువ్వు బండి స్టార్ట్ చేయరా, అదే ఎక్కుద్ది. ఆ, అబ్బా ఎక్కు నాయనా. అమ్మా అలివేలు, నువ్వు కూర్చో. కూర్చోవే. ఏమండి, చేయి వేసుకోవచ్చా? అదేంటి అలా అడుగుతున్నావు? ఆడేమన్నా పరాయోడా? నీ మొగుడే కదా. ఇదిగో ప్రశాంతంగా పట్టుకో అమ్మా. ఆ, అవునరా మనవడా, నువ్వేంటి అలా ఉన్నావు? సంతాప సభలో కూర్చున్నట్టు కూర్చున్నావు. కాస్త నవ్వరా. ఆ, అంటే అందరి ముందు కొంచెం సిగ్గుగా ఉంది, దాంతో లోపల టెన్షన్ గా కూడా ఉంది. ఇదిగో మనవడా, నువ్వు మనసులో అలాంటివి ఏమి పెట్టుకోకు. ఇదిగో ముందు బయలుదేరండి. రైట్ రైట్ రైట్. అమ్మా అలివేలు, మీరు వెళ్లేలోపు నేను పంతులు గారికి ఫోన్ చేసి చెప్తానులేమ్మా. అలాగే నాన్నా. ఏమండి, బయలుదేరదామా? బయలుదేరండి బాబు. 「
పద్మావతి వెంకీల్ది మంచి జోడి అనుకున్నాను, కానీ అది తప్పు. అలివేలు వెంకీల్దే మంచి జోడి.